బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు నందినగర్లోని తన నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతు భరోసాను అమలు చేయని సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ ఏసీబీ డ్రామా నడుపుతున్నారని మండిపడ్డారు. తనను ఏసీబీ ఆఫీస్కు పిలిచి తన ఇంట్లో ఏసీబీ రైడ్స్ చేయించేందుకు రేవంత్ కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు. రైడ్స్ చేసి ఏదో ఒకటి అక్కడ పెట్టి దొరికినట్లు చేస్తారన్నారు. ఇక పోలీసులపై తనకు నమ్మకం లేదన్న కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా చూపించారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు నందినగర్లోని తన నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతు భరోసాను అమలు చేయని సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ ఏసీబీ డ్రామా నడుపుతున్నారని మండిపడ్డారు. తనను ఏసీబీ ఆఫీస్కి పిలిచి తన ఇంట్లో ఏసీబీ రైడ్స్ చేయించేందుకు రేవంత్ కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు. రైడ్స్ చేసి ఏదో ఒకటి అక్కడ పెట్టి దొరికినట్లు చేస్తారన్నారు. ఇక పోలీసులపై తనకు నమ్మకం లేదన్న కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా చూపించారని కేటీఆర్ ఆరోపించారు. వాళ్ళని చెప్తాను మీరు ఎవరు చెప్పి వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళమంటే వెళ్ళిపెట్టి వెళ్ళిపోతున్నారు. మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్. మీరు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతున్నారు. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్తాను. మీరే మీకు చెప్తుంది ఏసీ యూఆర్ నాట్ ఏసీపీ. వాళ్ళు వాళ్ళు చెప్పండి నాకు. నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం. ఇట్స్ యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ ఇవ్వండి.